దళారులను తీసుకొని వచ్చి కొంతమంది మోసపోవడం జరిగింది. ఇప్పుడైతే 90% ఎవరికి డైరీ ఉందనేది క్లారిటీ వచ్చింది రైతులందరికీ. ఎందుకంటే 5-6 సంవత్సరాల నుంచి 2-3 సార్లు ప్రతి రైతు రావడం జరిగింది ఇక్కడికి. ఎవరు ఒరిజినాలిటీగా డైరీ ఉందనేది చూసుకొని గేదెలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి రైతు చెప్తా ఉన్నాను. సార్ దీని గురించి ఒకసారి చెప్పండి. ఈ గేదె అయితే 8 నెలలు ప్రెగ్నెంట్ అండి. ఇది 8 నెలలు ప్రెగ్నెంట్, 2 నెలలు ఉంటుంది ఇంకా టైము. ఓకే. అయితే కొంతమంది రైతులు 1 నెల 2 నెలలు ఉండే గేదెలు కూడా కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఓకే. అలాగని చెప్పి ఒక గేదె తీసుకురావడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి లేవు, లేకపోతే 4-5 గేదెలు ఇలాంటి గేదెలు కూడా మన డైరీలో ఉంటాయి. ఓకే. ఇప్పుడైతే ఒక గేదె తీసుకురావడం జరిగింది. 2 అవుతండి. 8 నెలలు చూడుతూ ఉంది. 8 నెలలు చూడుతుంది. డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తాను అందా? డెలివరీ అయితే వాళ్ళు 8 చెప్పారండి. 8 చెప్పారండి. ఓకే. ఇంకా 2 నెలల టైంలో సెకండ్ లొకేషన్ అండి. సెకండ్ లొకేషన్ చూసుకోవచ్చు. అలా ఇదేనా? ఇది తొలిసూరు పట్టు సార్. ఇది తొలిత గేదె. ఇది ఇంకా 10 రోజులు 15 రోజులు టైం ఉంటుంది. ఓకే. అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. 4 రోజుల మంది గ్యాప్ కూడా చూసుకోండి. డెలివరీ అయితే మనకి ఎన్ని పాలనా? ఇదైతే మనకు ఈతకు 6-12 అవుతుంది. 6-12 లీటర్లు. ఓకే. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఫస్ట్ అండ్ తక్కువ. సెకండ్ ఇది డెలివరీ అయింది సార్. ఇది డెలివరీ అయిందా? అవునండి. ఎన్ని రోజులు అయిందా ఇది డెలివరీ? ఇదైతే 5 రోజులు అవుతుంది డెలివరీ. 5 రోజులు అయింది. ఇప్పుడు జున్ను పాలు అయిపోయినాయా? అయిపోయినాయి. జున్ను పాలు ఎన్ని పాలు వస్తుంది? ఇప్పుడైతే ఒక 5 అవుతుంది. 5 లీటర్ పాలు. ఓకే. చూసుకోవచ్చు. ఇంకా బఫెలోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మొత్తానికి ఇక్కడ. ఇది కూడా డెలివరీ అయింది గేదేనండి. ఇది కూడా డెలివరీ అయింది గేదె. ఇది కూడా 10 రోజులు అయిందండి. 10 రోజులు అవుతుంది. ఎన్ని పాలు ఉన్నాయని ఇప్పుడు అందదా? ఇదైతే ఇది కూడా అంతే అవుతుందండి. 5 అవుతుంది. 10 లీటర్లు. ఇంకొక లీటర్ పెరుగుతుందండి. ఓకే. చూసుకోవచ్చు. ఇది డెలివరీ కాలేదు సార్. చూడగేది ఇది ఎన్ని రోజులు ఉందని ఇంకా టైం? ఇంకో 1-10 రోజులు ఉంది సార్. 10 రోజులు డెలివరీ గేదె ఇది. ఇప్పుడు మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు? 14 లీటర్లు ఇస్తుంది. 14 లీటర్ల పాలు. ఓకే. చూసుకోవచ్చు. ఇది చూడండి. ఇది కూడా చాలా మంచి క్వాలిటీ సార్. ఇది సైజ్ బాగుంది. ఇది బన్నీ. ఓకే. ఇది 2వ ఈత అండి. ఇది కూడా 2వ ఈత. ఇది ఇంకా ఎన్ని రోజులు టైం ఉందని? ఇంకా 15 రోజులు టైం ఉందండి. 15 రోజులు టైం ఉంది ఇది డెలివరీ అవ్వడానికి. చూసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 15 రోజులు అయితే ఇంకా సంఖ్య చేస్తుంది కదా? చేస్తాను, బాగా చేస్తాను. ఇంకా బాగా చేస్తాను. మనకైతే ఎన్ని లీటర్ల పాలన? ఇది కూడా 14 లీటర్లు 15 లీటర్లు అవుతుంది. 14 లీటర్లు 15 లీటర్ల పాలు. ఇది కూడా 2వ ఈత అండి. ప్యూర్ ముర్రా అండి. ఇది నెంబర్ 1 క్వాలిటీ. హెడ్ క్వాలిటీ చూడొచ్చు మీరు. చూసుకోవచ్చు మీరు. రూపాయి రింగ్ అంటాం, ఆ రింగ్ అండి. ఓకే. ఇది కూడా చాలా మంచి క్వాలిటీ అండి. ఇంకా ఇది కూడా మనకు 10 రోజులు ఉంటుందండి. 10 రోజులు టైం ఉంది. బాగా చేస్తుందండి. డెలివరీ అవ్వడానికి. చూసుకోవచ్చు. ఇది కూడా సూడి గేదెనండి. ఓకే. అన్ని కూడా ఎక్కువగా మనకి 10 రోజులు డెలివరీ అయ్యేది. అంతే సార్. అంతే అండి. ఇది డెలివరీ అయిందండి. డెలివరీ అయినది ఎన్ని పాలు ఇస్తుంది అనేది? ఇదైతే జున్నుపాలు అండి. రాత్రి ఇడింది. రాత్రి డెలివరీ అయింది. 4 లీటర్లు అవుతుందండి. 4 లీటర్ల జున్నుపాలు అయిందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇది కూడా బన్నీ అండి. ఇది కూడా బాగా ఏవి సైజ్ గేది. ఓకే. ఇదేనా? ఇది ఇంకా టైం ఉందా? టైం ఉందండి. ఇది 10 రోజులు టైం ఉందండి. 10 రోజులు ఇంకా మనకి ఏనడానికి పాలు కూడా మీకు 16 నుంచి 15 లీటర్లు వస్తుంది. ఓకే. పాలు అయితే మనకి 16 నుంచి 15 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు అన్నీ కూడా మనకి సుడి ఉన్నాయి, పాడి ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అదైతే తీసుకొని రావచ్చు. మన ఇంకా రైతులకి మన ఫామ్ నుంచి గ్యారంటీ. రైతులకైతే ఒకటే చెప్తా ఉన్నామండి. ఇప్పుడు మేము ఏదో చెప్తాం, మనం ఏదో అమ్మడం అనేది కాకుండా రైతులు వచ్చిన తర్వాత రైతు అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి గేదెల మీద 90% అవగాహన ఉంటుంది. అవగాహన లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఒకవేళ ఎవరైనా అవగాహన లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళని తీసుకొని వచ్చి మంచి గేదెలను అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మేము అమ్ముకునే వాళ్ళం కాబట్టి అన్ని గేదెలు మంచిగా అని చెప్తాం. అలా కాకుండా మీరు వచ్చిన వాళ్ళు మీకు నచ్చిన గేదెని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా పూర్తిగా తెలియదన్నా మాకు మీరే సెలెక్ట్ చేయమంటే అప్పుడు బాధ్యత మా పెడితే గ్యారెంటీతో మేమైతే సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు రింగు కానీ వెనకాల రొమ్ములు కానీ గేదె అడ్డర్ కానీ మొత్తం పర్సనాలిటీ కానీ అన్ని రకాలుగా కూడా చూసుకొని గేదెలని తీసుకోవాలి రైతులు. అలాగే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అయితే 5 గేదెలకి అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాం. 5 గేదెలు తక్కువ అయితే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాల్సి ఉంది. పాడి గేదెలు తీసుకున్నట్టయితే 2-3 పూటల దగ్గరుండి పాలు చూసుకోవచ్చు. మీరు పాలు చూసుకున్న తర్వాత నచ్చితేనే తీసుకెళ్ళచ్చు, నచ్చకపోతే మానేయచ్చు. అలా సూడి గేదెకి అయితే గుడ్లమయ్య రొమ్ములు తెలియదు కాబట్టి పూర్తిగా గ్యారంటీ ఇస్తాం. ఒకవేళ అటువంటి తేడా వస్తే ట్రాన్స్పోర్ట్ కూడా మేమే పెట్టుకొని రిటర్న్ కూడా మేము తీసుకురావడం జరుగుతుంది. పాలు తక్కువ ఇచ్చినట్లయితే కనుక ట్రాన్స్పోర్ట్ సరిసగం పెట్టుకోవడం అని చెప్పేసి రైతులతో చెప్తా ఉన్నాం. అటు నుంచి ఒకవేళ తేడా వస్తే ఒక 5,000 వస్తే సరికో 2,500 పెట్టుకోవాల్సి వస్తుంది. గేదె మార్చడం అయితే 100% గ్యారెంటీతో మారుస్తామండి. ప్రతి ఒక్కరు కూడా గేదెలు ఎప్పుడు మా దగ్గర 40 నుంచి 50 గేదెలు ఎప్పుడు ఉంటాయండి డైరీలో. మీరు నచ్చిన గేదెని చూసుకొని 1 రోజు 2 రోజులు ఉండి గేదెలు తీసుకెళ్ళాలని చెప్పి ప్రతి రైతుకి చెప్తా ఉన్నానండి. ఒక గేదె మీద మనకి ఎంతవరకు అంటే కమిషన్ తీసుకోవచ్చు ఇక్కడ దళారులు కానీ ఎవరైనా? అయితే యూట్యూబ్ వేసిన కొత్తలో అంటే గత 4-5 సంవత్సరాల కిందటండి, అప్పుడైతే దళారు ఎవరు, ఇక్కడ డైరీ ఫామ్ ఉన్నవాళ్ళు ఎవరు అనేది చాలామంది రైతులకి తెలియలేదు. అప్పుడు దానివల్ల దళారులను తీసుకొని వచ్చి కొంతమంది మోసపోవడం జరిగింది. ఇప్పుడైతే 90% ఎవరికి డైరీ ఉందనేది క్లారిటీ వచ్చింది రైతులందరికీ. ఎందుకంటే 5-6 సంవత్సరాల నుంచి 2-3 సార్లు ప్రతి రైతు రావడం జరిగింది ఇక్కడికి. అవును. ఆంధ్ర రాజమండ్రి అనేటప్పటికి 2-3 సార్లు వచ్చారండి మనం ఈ 5-6 సంవత్సరాల్లో. ఈ 2-3 సార్లు రావడం వల్ల ఎవరికి డైరీ ఉందో ఎవరికి డైరీ లేదనేది చాలామంది తెలిసింది. దాని మీద ఏంటంటే ఎవరన్నా తెలియని వాళ్ళు ఇప్పుడైనా ఒకవేళ నాకే చేశారనుకోండి ఫోను అబ్బు డైరీ ఫామ్కి ఫోన్ చేసినప్పుడు ఆ రైతు ఏం చేయాలంటే
అన్న గేదెలు ఉన్నాయా మన దగ్గర అని అడిగినప్పుడు ఉన్నాయని చెప్తాను నేను. ఎన్ని ఉన్నాయంటే 40-50 చెప్తాను, ఉన్నా లేకపోయినా. Okay. అప్పుడు అన్న వీడియో కాల్ చేస్తానన్నా ఒకసారి చూపించానని ఆ రైతు మనల్ని అడగాలి. అడిగినప్పుడు నేను లైవ్లో గేదెలు చూపించడం జరుగుతుంది. గేదెలు చూసిన తర్వాత అప్పుడు రైతు బయలుదేరి వచ్చి తీసుకోవాలని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నాను. అయితే ఇక్కడ యూట్యూబ్లో అయితే ఒక 15-20 ఉంటాయి. అందులో నిజమెంత అబద్ధం అనేది మనం చెప్పకూడదు. రైతులకు ఆల్రెడీ తెలిసింది. ముందు కూడా వచ్చి ఒకసారి 2 సార్లు చూసుకొని ఆ వచ్చిన వెంటనే గేదెలు కొనకుండా అన్ని డైరీలు తిరిగి చూసుకొని ఎవరి దగ్గర రేట్లు బాగున్నాయి, ఎవరు ఒరిజినాలిటీగా డైరీ ఉందనేది చూసుకొని గేదెలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి రైతు చెప్తా ఉన్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. కాంటాక్ట్ నెంబర్ ఒక్కసారి చెప్పండి అన్న. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. మా డైరీ పేరు వచ్చి అబ్బు డైరీ ఫాము. నా నెంబర్ వచ్చి 9948027165 అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చూసుకోవచ్చు, వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.